ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడిన దావీదు కీర్తన. కీర్తన 20:1-2. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకు సహాయము చేయునుగాక. దావీదుపై సౌలు రాజు యుద్ధమునకు తలపెట్టి ప్రకటన చేసినప్పుడు దావీదు అనుచరులైన ఇశ్రాయేలీయులకు దావీదుకు దేవునిపై గల భక్తి విశ్వాసములను గూర్చి బాగుగా తెలుసు. బాలుడైన దావీదు దేవుని పక్షంగా యుద్ధము చేసి గొల్యాతును సంహరించాడు. దేవుని నామమునకు, ఇశ్రాయేలు రాజ్యమునకు, సౌలు రాజుకు గొప్ప విజయమును చేకూర్చాడు. ఆపత్కాలములో తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా వారికి ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని వారి దేవుడైన యెహోవా నామములోనే నీకు ఉద్ధరణ అనియు, ఆపత్కాలములో దేవుడైన యెహోవాయే నీ ప్రార్థనకు ఉత్తరమిస్తాడని దావీదుతో చెప్పుచున్నారు. కీర్తన 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ నివాస స్థలమైన సియోనులో నుండి దేవుడు దావీదుకు సహాయము చేసి ఆదుకుంటాడు. కీర్తన 23:4. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. పాత నిబంధన కాలములో దేవుని జనాంగమైన రాజులకును అన్యరాజులకును మధ్య యుద్ధములు జరిగేవి. దేవుని జనాంగము దండుపాళెములో ఉన్న అందరూ దేవుని ఆజ్ఞానుసారముగా తమను తాము పవిత్రపరచుకొని గుడారములో నుండి దుర్మార్గతను పారద్రోలి సిద్ధపరచుకోవాలి. దేవుని మహిమ కార్యములను వేచి చూడాలి. అప్పుడే దేవుడు వారి పక్షముగా జయమును అనుగ్రహిస్తాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఆయన మన ప్రార్థనా విన్నపములను, మనము అర్పించిన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రతిఫలమిస్తాడు. దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటూ పవిత్రముగా భయముతో దేవుని చిత్తములో యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించేవారు అర్పించే దహన బలులను, సమాధాన బలులను దేవుడు హృదయపూర్వకంగా అంగీకరిస్తాడు. నీ ప్రార్థనలో నీవు అడిగేవన్నీ శరీరానుసారమైనవై దేవునికి అయిష్టమైన కోరికలు కలిగి మన భోగముల నిమిత్తం అడిగితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మోషే సమస్తము త్యజించుకున్నాడు. మన ప్రార్థన యథార్థమైనదిగా వాక్యానుసారముగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారము ఆత్మానుసారముగా మన ఆలోచనలు, కోరికలు ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మన కోరికను సిద్ధింపచేస్తాడు. అట్లే నీతియుక్తమైన మన ఆలోచనలన్నిటినీ ఆయన సఫలము చేస్తాడు. కీర్తన 25:6. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మేము ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. సౌలు రాజు దావీదుపై చేసిన యుద్ధము దైవ చిత్తానుసారమైనది. సౌలు దేవుని చేత అభిషేకము పొందినవాడే. ఎంతో తగ్గింపు, దీనమనస్సు కలిగి నేను బిన్యామీనీయుడను, నా గోత్రము స్వల్పమైనది, నా ఇంటివారు అల్పులు అంటాడు. ఇశ్రాయేలు రాజుగా స్థిరపడిన తర్వాత యెహోవా మాటను తిరస్కరించి పాపం చేశాడు. 1 సమూయేలు 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని.
యెహోవా సౌలుని విడిచి దావీదునకు తోడయ్యుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఈ విధముగా సౌలుకు దావీదుతో విరోధం ఏర్పడినది. దావీదు దేవుని చిత్తమును గ్రహించి అనుసరించేవాడు. యథార్థత, నీతి, న్యాయములను గైకొంటూ దేవుని నీతిని సంపాదించుకున్నాడు. దేవుడు అంగీకరించే విధముగా ఆయన శరణజొచ్చి ఎలుగెత్తి మొరపెట్టేవాడు. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చమని దేవుని బ్రతిమాలుకునేవాడు. దావీదు ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచి యుద్ధములో సౌలురాజుపై దావీదునకు దేవుడు విజయం అనుగ్రహించాడు. ఆ విజయాన్ని, రక్షణను బట్టి దేవుని నామమును హెచ్చించి జయోత్సాహములతో ఘనపరుస్తూ ధ్వజము ఎత్తిపట్టి దేవుని స్తుతించారు. దావీదు ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచి సాహస కార్యాలను చేసే ఆయన దక్షిణహస్త బలము దేవుని అభిషిక్తుడైన దావీదుపై చూపి తన అభిషిక్తుని శ్రమల నుండి తప్పించి తన రక్షణతో విజయం చేకూర్చరని దేవుని జనాంగము, దావీదు అనుచరులైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. కీర్తన 27:9. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. సౌలు రాజు దేవుని ఆత్మను, ఆయన అభిషిక్తతను పోగొట్టుకున్నాడు. శరీరానుసారముగా రథములయందు, గుర్రములయందు అతిశయిస్తూ జీవము గల దేవుని విడిచిపెట్టి గొప్ప గొప్ప రథములయందు, ఐగుప్తు గుర్రములయందు అతిశయించి అపజయం పొందుకున్నాడు. యెషయా 31:3. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. శరీరానుసారులైతే ఈ లోక ఘనతలను ప్రేమిస్తారు. చదువు, జ్ఞానము, డబ్బు, అధికారములయందు అతిశయిస్తారు. లోక భోగములయందు అతిశయిస్తూ శ్రమ వచ్చినప్పుడు కృంగి పడిపోతారు. మరలా తిరిగి లేవరు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. ఆత్మానుసారులు వాక్యానుసారముగా జీవిస్తారు. దేవుని చిత్తమును గ్రహించి నెరవేరుస్తారు. యథార్థత, నీతి, పరిశుద్ధతలను పాటించి దేవుని మహిమపరుస్తారు. విశ్వాసము, భక్తి, ప్రార్థనలలో నిలకడగా ఉంటారు. వీరు పడినను తిరిగి దేవుని సహాయంతో లేస్తారు. సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. మన రాజు, శాసనకర్త, న్యాయాధీశుడు యెహోవాయే. ఆయనే మనలను రక్షించును. దేవా, మమ్మల్ని నీ రక్షణలో నిలవబెట్టి మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చు దేవుడవు నీవే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తండ్రి. గతించిన సంవత్సరం అంతటిలో నీ కృప కాపుదలతో కాపాడి నూతన సంవత్సరం మాకు అనుగ్రహించినందుకు నీకే వందనములు తండ్రి. నూతన వాగ్దానములతో మమ్మల్ని అలంకరించి ఆదరించండి. నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధీకరించండి. నూతన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.